ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం హైదరాబాద్ లో ప్రాపర్టీస్ బై చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడంపై హైడెడ్ ఆపర్చునిటీ ఉంది, మీకు తెలుసా? చాలా మందికి ఈ ఆపర్చునిటీ ఉందని తెలియదు. ఒక 20 years బ్యాక్ వెళ్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు ల్యాండ్ పైననే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అప్పుడు అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు డెవలప్మెంట్ ఏం లేకుండే, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, రోడ్ కనెక్టివిటీ మంచిగా లేకుండే, గుట్టల్లాగా ఉండేది. సో చెట్లు గుట్టలు ఇవే ఉండేవి. ఇన్నర్ రింగ్ రోడ్ పడి 10 to 12 years అయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. సో ఈ అవుటర్ రింగ్ రోడ్ రాగానే ప్రజలు విపరీతంగా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ 10 years లో హైదరాబాద్ పాపులేషన్ అనేది చాలా పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చాయి, చాలా కంపెనీస్ వచ్చాయి, డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా జరిగింది. సో అప్పుడు ప్రజలు ఏం చేశారంటే విపరీతంగా ల్యాండ్స్ పైన, ప్లాట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎంతలా అంటే మార్నింగ్ ఉన్న రేటు ఈవినింగ్ కల్లా మారిపోయేది. అంతలా ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడే కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేశారంటే ఈ హైదరాబాద్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి 30 to 40, 50 kilometers రేడియేషన్ లో అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. ఎలా అంటే ఇక్కడ ప్లాట్ కొనే అమౌంట్ తోటి ఒక్కసారిగా 2 acres, 3 acres అక్కడ ల్యాండ్స్ వస్తున్నాయి. 50 kilometer రేడియేషన్ లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం మొదలు పెట్టారు. సో వీళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఇలా చాలా మందికి రిఫర్ చేశారు. అయినా వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కొనలేదు. అంత దూరం వెళ్ళి కొంటే ఎవరు తీసుకుంటారు, అక్కడ ల్యాండ్ అప్రిసియేషన్ ఏముంటుంది వీళ్ళు అనుకున్నారు. అయితే ఎగ్జాక్ట్ 10 to 12 years లో 2023 లో RRR ప్రాజెక్ట్ వచ్చింది. 17,000 కోట్ల ఫండ్స్ తో అతి పెద్ద ప్రాజెక్ట్ RRR ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే హైదరాబాద్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని 35 to 50 kilometers రేడియేషన్ లో ఎవరైతే ల్యాండ్ కొన్నారో అప్రిసియేషన్ అనేది 10 to 20 times పెరిగిపోయింది. ఇది ఒక హైడెడ్ ఆపర్చునిటీ. మీరు కూడా ఇలా హైదరాబాద్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రపోజ్డ్ ఉందో RRR ప్రాజెక్టు బయట ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా తెలివైన నిర్ణయం అని నేను అంటాను. ఎందుకంటే అక్కడ మనం ప్లాట్ తీసుకునే అమౌంట్ తోటి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎక్కడ ROI పొటెన్షియల్ ఉందో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి.